హలో క్యూటీస్ ఎలా ఉన్నారు? ఇట్స్ డే 2 ఆఫ్ మున్నార్. తప్పక చూడండి ఈ వీడియో. మేము బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని అండ్ దెన్ వీ వెంట్ టు జిప్ లైన్. ఫర్ ద ఫస్ట్ టైం నేను జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇట్లాంటి అడ్వెంచర్స్ పక్కా ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ మనలో ఉన్న భయాన్ని పోగొట్టి ఇట్లాంటి మెమరీస్ చాలా క్రియేట్ చేసుకోవచ్చు. మస్ట్ ట్రై. అండ్ మీరు ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేయకపోతే పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇట్ వుడ్ బీ సో మెమరబుల్. అండ్ దెన్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము సఫారీ టూర్ రైడ్. అండ్ సఫారీ ప్యాకేజ్లో మాకు మ్యాక్సిమం మునార్లో ఉండే మ్యాక్సిమం ప్లేసెస్ని కవర్ చేశారు అండ్ టూరిస్ట్ స్పాట్ని మ్యాక్సిమం కవర్ చేశారు. అదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అండ్ మునార్లో ఈ ప్యాకేజ్ తీసుకుంటే కపుల్ ప్యాకేజ్ ఉంది, గ్రూప్ ప్యాకేజ్ ఉంది. ఇక్కడ మేము ఫస్ట్ వచ్చేసి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాము. నిన్న చూసింది డే 1, మేము ఆఫ్టర్నూన్ వచ్చాము కాబట్టి దట్స్ సో షార్ట్. అండ్ ది సెకండ్ డేలో మేము మ్యాక్సిమం స్పాట్స్ని కవర్ చేసాం. ఫస్ట్ వెళ్ళంగానే ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు ఒక జిప్ లైన్ అనేది ఉంది. అండ్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే లాంగెస్ట్ జిప్ లైన్ అక్రాస్ ద వాటర్ ఫాల్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ చాలా కపుల్స్ చాలామంది వచ్చారు అండ్ అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఉంటారు. వాళ్ళు మనకి ఇక్కడ డ్రోన్ షాట్స్ అలాంటివి కూడా జస్ట్ 1.5 minute క్లిప్పింగ్స్ తీస్తారు. అండ్ ఇక్కడ మేము క్లిప్పింగ్ తెప్పించుకున్నాము. జస్ట్ వాచ్ దిస్. We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going out, going out, going all the way. Going out, yeah, yeah. చూసారు కదా, ఒక మినీ టీజర్ లాగుంది బట్ చాలా మెమరబుల్ మాకు ఈ క్లిప్పింగ్ మాత్రం. అండ్ దెన్ మేము ఇక్కడ ఒక ఓల్డ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళాము. అది ఆల్మోస్ట్ చాలా హిస్టారిక్ బ్రిడ్జ్ అనమాట. అక్కడ మేము అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వీడియోస్ క్యాప్చర్ చేసుకొని ఒక చిన్న 3 to 4 క్లిప్పింగ్ షాట్స్ తీసుకొని అండ్ దెన్ అక్కడి నుంచి మేము ఒక ఎకో పాయింట్కి వెళ్ళాము. ఇక్కడ మనకి చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ షూటింగ్ జరిగింది. చాలా మూవీస్ షూటింగ్ జరిగాయి. ఇక్కడ నుంచి మనకు ఓవరాల్ వ్యూ కనిపిస్తుంది. మనకి లెఫ్ట్లో స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ కిందకి దిగితే లొకేషన్ చాలా బాగుంటుంది. అక్కడ మనం చాలా మంచి పిక్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనకి బోట్ రైడ్ అవైలబుల్ ఉంటుంది. మీరు బోట్ రైడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మంచిగా ఫన్ అనిపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసి టాప్ హిల్ స్టేషన్ అనమాట కేరళది. ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది. అది ఒక్కసారి ఇక్కడ నుంచి చూడండి, ఆ మౌంటైన్స్ ఇక్కడ చుట్టూ మీకు ఆల్మోస్ట్ సింగిల్ రోడ్వే పాత్ అనమాట. కాబట్టి మొత్తం ఒక్కసారి అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం చూసినా మొత్తం కొండలే ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక ప్రశాంతంగా అంత హై బ్రీజ్ గాలి, అది జస్ట్ రీసౌండ్ వస్తుంది మనం చెప్పే వాయిస్. ఇక్కడ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ అక్కడ నుంచి మేము టీ ప్లాంటేషన్కి వచ్చాము. ఇక్కడ టీ ప్లాంటేషన్లో ఫస్ట్ మనకి మ్యూజియం కవర్ చేస్తారు. మ్యూజియంలో మనకు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చేస్తారు. ఈ టీ ప్లాంటేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది దాని గురించి. అండ్ దెన్ మనకి ఇక్కడ డైరెక్ట్గా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ మనకి లీవ్స్ కలెక్షన్ నుంచి అది డ్రైయింగ్ ప్రాసెస్ అండ్ దెన్ మనకి ఎలా మిషన్లోకి వాళ్ళు లోడ్ చేసేసి అక్కడి నుంచి మనకు వచ్చే ఫైన్ గ్రెయిన్, దెన్ ఇక్కడ మనకు వచ్చేసి గ్రైండింగ్ చేస్తూ మనకి మెష్లో నుంచి డిఫరెంట్ మెషర్స్ నుంచి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ గ్రాన్యూల్స్లో మనకి టీ పౌడర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారనేది క్లియర్ వీడియో ఉంది. మనకి ఇక్కడ వీడియో కూడా తీసుకోవచ్చు. సో మనం అక్కడ టచ్ చేసి చూడొచ్చు, ఎసెన్స్ స్మెల్ కూడా టేస్ట్ చేయొచ్చు. అండ్ దెన్ మనకి ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ పౌడర్స్ ఇక్కడ శాంపుల్ పీసెస్ పెట్టారు. దెన్ మనకు ఒక చిన్న సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది, అక్కడ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ మేము రోజ్ గార్డెన్కి వెళ్ళాము. ఇక్కడ రోజ్ గార్డెన్లో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా లొకేషన్స్ ఉన్నాయి, మంచి మంచి వీడియోస్, మంచి మంచి క్లిప్పింగ్స్, మంచి ప్లేస్ జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ దెన్ ఫన్ టైం. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మేము మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళాము. మేము కథక్ తీసుకోలేదు, మార్షల్ ఆర్ట్స్ చూద్దాము అక్కడ ట్రెడిషన్ వీటి గురించి. మొత్తం ఈ ఫైర్తో చాలా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ ఫస్ట్ మనకి స్వాట్తో కూడా పర్ఫార్మెన్సెస్ చిన్నపిల్లలు చాలామంది చేశారు. అండ్ మనం ఇక దీని తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్సెస్కి మనం అప్రిషియేషన్ కోసం వాళ్ళ స్టేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫొటోస్ దిగి వాళ్ళకి డొనేషన్ ఇచ్చి మనం కూడా వాళ్ళతో పాటు ఫొటోస్ దిగొచ్చు. అండ్ దాట్స్ ఫర్ డే 2. అండ్ మేము దాని రూమ్కి వెళ్ళి మా ఫస్ట్ యానివర్సరీ అక్కడే. సో మేము అలా మా కేక్ కట్ చేసేసుకొని ఒక చిన్న ఫోటోషూట్ తీసుకొని మంచి టైం స్పెండ్ చేసి దాట్స్ ఇట్ ఫర్ డే 2. బై గైస్.